subscribe now and press the bell icon. Never miss an update from Tips Official. ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావేద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావేద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో
ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది.
మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3,
కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్‌ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్‌కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్‌లో ఎక్కువ సబ్‌స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్‌లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటలు, 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్‌కి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్‌ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను. తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావేద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావేద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1,00,00,000 మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో
చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1 దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయొచ్చు. 2 మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3 కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం,
ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్‌లో కంటెంట్ ఐడి అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్‌కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్‌కి 3 ఆప్షన్‌లు ఉంటాయి. 1 దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయొచ్చు. 2 మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3 కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్‌లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్‌ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్‌కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్‌లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్‌లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటలు, 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్‌కి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే 'చాగలు ప్రసాద్' యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్‌ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను. తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు 'చాగల ప్రసాద్' యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావేద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావేద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1,00,00,000 మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ
దానికి తగ్గట్టుగా ఏ రివల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని
ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే
వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1 దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2 మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3 కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం.
కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్‌గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్‌గా విడగొడుతుంది. ఒక్కో బిట్‌ని ఒక్కో ప్రాసెసర్‌లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్‌లో ఆ వీడియో బిట్స్‌ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్‌ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు గాని ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్‌ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయిందనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్‌లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్‌ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్‌ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్‌ని గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూయస్‌గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్‌ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం. ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్‌లో కంటెంట్ ఐడీ అని ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్‌లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటివరకు యూట్యూబ్‌లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడీ దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్‌కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్‌కి 3 ఆప్షన్‌లు ఉంటాయి. 1 దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయొచ్చు. 2 మనం అప్‌లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3 కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్‌లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్‌ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్‌కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్‌లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్‌లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటలు, 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్‌లో ఈ లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్‌కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్‌కి కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే 'చాగలు ప్రసాద్' యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్‌ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను. తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు 'చాగల ప్రసాద్' యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావేద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావేద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది.
అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1,00,00,000 మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1 దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2 మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3 కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5,096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నిన్ను నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్సాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది. ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా
వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1 కోటి మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాజీ. మీరు చూస్తున్నారు చాగల ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు యూట్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వారి కోసం ఈ వీడియో. సో ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా చూడండి. యూట్యూబ్ అనేది ఎలా అయినా వాడుకోవచ్చు. నేర్చుకుంటాకి, నేర్పడానికి, తెలుసుకుంటాకి, తెలపడానికి, అంతెందుకు పంచుకుంటాకి, పాడవడానికి కూడా. అసలు మనకి యూట్యూబ్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం. పేపాల్ కంపెనీలో పనిచేసే హార్లీ, స్టీవ్చాన్ అండ్ జావిద్ కరీం అనే ఈ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి మొదట్లో ట్యూనింగ్ హుకప్ అనే వీడియో డేటింగ్ సైట్ని చేశారు. కానీ ఇది అంతగా సక్సెస్ కాలేదు. దీని తరువాత 2005 నవంబర్ 14న యూట్యూబ్గా మార్చారు. యూట్యూబ్లో మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేసిన వీడియో యూట్యూబ్ కో-ఫౌండర్ అయిన జావిద్ కరీం మీ ఎట్ ద జూ అనే వీడియో. కొంతకాలానికి యూట్యూబ్ గూగుల్ దృష్టిని ఆకర్షించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా $1.65 బిలియన్ చెల్లించి యూట్యూబ్ని కొనేసుకుంది. గూగుల్ చేతికి వెళ్ళిన తరువాత యూట్యూబ్ దిశ మారిపోయింది. మనం పెట్టే వీడియోస్ గూగుల్ డేటా సెంటర్లో స్టోర్ అవుతుంది.
ప్రపంచంలో గూగుల్కి చాలా డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ డేటా సెంటర్లో ప్రతి సంవత్సరం పెటాబైట్స్లో డేటా స్టోర్ అవుతుంది. 1 పెటాబైట్ అంటే 10 లక్షల జీబీ అన్నమాట. తరువాత 2007లో పార్ట్నర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చింది. దీని ద్వారా వీడియోస్ అప్లోడ్ చేసే ప్రతి క్రియేటర్కి డబ్బు సంపాదించుకునే అవకాశాన్ని కల్పించింది. క్రియేటర్ అప్లోడ్ చేసిన వీడియో పైన కంపెనీ సంబంధించిన యాడ్స్ డిస్ప్లే చేసుకునే విధంగా అందుగాను కంపెనీ పే చేసిన దానిలో 55% వీడియో అప్లోడ్ చేసిన క్రియేటర్కి, మిగిలిన 45% యూట్యూబ్కి వెళ్తుంది. యూట్యూబ్ ఎప్పుడు ముగ్గురిని దృష్టిలో పెట్టుకుంటుంది: వ్యూవర్స్, అడ్వర్టైజర్, క్రియేటర్స్. వ్యూవర్స్కి మంచి వీడియో అందేలా చేస్తుంది. క్రియేటర్కి తమ టాలెంట్ నిరూపించుకునే అవకాశం, అలాగే దాని నుంచి డబ్బు ఇస్తుంది. అడ్వర్టైజర్కి తమ బ్రాండ్ని వ్యూవర్స్కి అందేలా చేస్తుంది. అలాగే 2007లో యూట్యూబ్ అవార్డ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. ఎవరికైతే తమ ఛానల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్లు వస్తారో వాళ్ళకి సిల్వర్, 10 లక్షల మంది వస్తే గోల్డ్, అలాగే 1,00,00,000 మంది వస్తే డైమండ్ ప్లే బటన్స్ ఇస్తారు. ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో యూట్యూబ్లో ఎలా ప్రాసెస్ అవుతుందో చూద్దాం. కొన్ని సంవత్సరాల ముందు వీడియో చూస్తున్నప్పుడు నెట్ స్లోగా ఉన్నప్పుడు ఎక్కువగా బఫరింగ్ అవుతూ ఉండేది. కానీ ఇప్పుడు చాలా మట్టికి తగ్గిపోయిందనే చెప్పాలి. దాన్ని తగ్గించడం కోసం యూట్యూబ్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇంతకు ముందు కాలంలో మనం వీడియోని అప్లోడ్ చేస్తే అదంతా ఒక ఫైల్గా స్టోర్ అయ్యేది. కానీ ఇప్పుడు అలా కాదు. మనం ఏదైనా ఒక వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే వీడియోని 5 సెకండ్లు కలిగిన బిట్స్గా విడగొడుతుంది. ఒక్కో బిట్ని ఒక్కో ప్రాసెసర్లోకి పంపుతుంది. ఆ ప్రాసెసర్లో ఆ వీడియో బిట్స్ని 180, 720, 360, 144 ఇలా రకరకాలుగా కంప్రెస్ చేస్తుంది. మనం వీడియో చూస్తున్నప్పుడు ఈ 5 సెకండ్ల బిట్స్ని ఒకదాని తర్వాత ఒకటి అమరుస్తాయి. ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు కానీ ఫుల్ ఇంటర్నెట్ ఉంటే మీకు 180 రెవల్యూషన్ గల వీడియో బిట్స్ని పంపిస్తుంది. ఒకవేళ మీ ఇంటర్నెట్ స్పీడ్ స్లో అయింది అనుకుందాం. ఇప్పుడు ఈ సర్వర్లు తక్కువ రెవల్యూషన్ గల బిట్స్ని పంపిస్తాయి. మళ్ళీ మన ఇంటర్నెట్ స్పీడ్ పెరిగితే హై రెవల్యూషన్ వీడియో బిట్స్ని యాడ్ చేస్తుంది. మన ఇంటర్నెట్ కనెక్షన్ గమనిస్తూ దానికి తగ్గట్టుగా ఏ రెవల్యూషన్ వీడియోని పంపితే బఫరింగ్ అవ్వకుండా చూస్తామో గమనించి మనం ఆ వీడియోని కంటిన్యూస్గా చూసే విధంగా ప్రయత్నిస్తుంది. ఈ ప్రాసెసర్ అంతా మనకు తెలియకుండా వెనకాల జరుగుతుంది. మనం ఉంటున్న ప్రాంతం, మనం ఎక్కువగా ఏ వీడియోస్ చూస్తున్నాం, మనం ఇష్టమేంటో గమనించి వాటికి ఆధారంగా మనకి ఏ వీడియోస్ అయితే నచ్చుతాయో వాటిని సజెస్ట్ చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇష్ట ప్రకారం వీడియోస్ని పంపిస్తుంది. ఇది ఇలా ఉంటే మరొక ముఖ్యమైన విషయం, ఇతరుల వీడియోస్ కాపీ చేసి వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఎందుకంటే యూట్యూబ్లో కంటెంట్ ఐడి అనే ఒక సిస్టమ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మనం ఏదైనా వీడియోని అప్లోడ్ చేసిన వెంటనే ఆ వీడియో ఇప్పటి వరకు యూట్యూబ్లో ఉన్న అన్ని వీడియోల్లోనూ ఎక్కడైనా మ్యాచ్ అవుతుందో చెక్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా మ్యాచ్ అవుతే ఆ కంటెంట్ ఐడి దాన్ని కనిపెట్టి దాని ఒరిజినల్ క్రియేటర్కి ఒక మెయిల్ పంపుతుంది. అప్పుడు ఆ ఒరిజినల్ క్రియేటర్కి 3 ఆప్షన్లు ఉంటాయి. 1, దాన్ని పట్టించుకోకుండా విషయాన్ని వదిలేయచ్చు. 2, మనం అప్లోడ్ చేసిన వీడియోని బ్లాక్ చేయవచ్చు. 3, కాపీరైట్ స్ట్రైక్ పంపవచ్చు. అంటే ఆ వీడియో మన ఛానల్లో అలాగే ఉంటుంది. దాని మీద యాడ్స్ కూడా డిస్ప్లే అవుతాయి. కానీ దాని ద్వారా వచ్చే డబ్బు అంతా కూడా ఒరిజినల్ క్రియేటర్కి వెళ్ళిపోతుంది. ఇలా కాపీరైట్ స్ట్రైక్ రావడం అనేది మనకు మంచిది కాదు. ఇతరులకు సంబంధించిన కంటెంట్ వాడకుండా ఉంటే మంచిది. మన ఓన్ టాలెంటే మనకు మంచిది. అసలు యూట్యూబ్లో ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఏదో తెలుసా? ప్యూడిఫై. 2010లో మొదలైంది. 2017లో యూట్యూబ్ ద్వారా $12 మిలియన్ సంపాదించాడు. యూట్యూబ్లో పెద్ద వీడియో అంటే ఎంత ఉంటాయి? మహా అయితే 2 గంటల 3 గంటల సమయం ఉంటుంది. కానీ 5,096 గంటల వీడియో ఉంది. మీకు ఈ వీడియో కావాలంటే కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. నన్ను కలిపిన ఈ యూట్యూబ్కి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రసాద్కు కూడా థ్యాంక్ యూ. ఇలాంటి యూట్యూబ్ సంబంధించిన వీడియోస్ కావాలంటే చాగలు ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ని మంత్లీ ఒకసారి చేస్తూ ఉంటాను, తప్పక చూడండి.